కామాక్షితాయి శరణం శరణం 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 కామాక్షితాయి శరణం శరణం. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి అభయ వైకుంఠాశ్రమం సంగంజాలమూడిలో భగవాన్ వెంకయ్య సంవత్సరంలో కొలువైన శ్రీ చన్నవాడ కామాక్షం వారి మూల స్వరూపం. ఓం శ్రీ కామాక్షాయి శరణం శరణం ఓం శ్రీ కామాక్షాయి శరణం శరణం. మీ గంగాధర స్వామి. ఓం నారాయణ ఆదినారాయణ ఓం నారాయణ ఆదినారాయణ ఓం నారాయణ ఆదినారాయణ. ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి నమో దేవతా చక్రవర్తి. ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారు ఏ గ్రామానికి పర్యటించడానికి వెళ్ళినా ఆ గ్రామంలో హోమగుండాన్ని వేసేవారు. ఒక్కొక్కసారి అదే గ్రామంలో 4 చోట్ల అగ్నిగుండాన్ని మార్చేవారు. 4-5 సార్లు వేసేవాళ్ళు. ఎందుకు సమయంలో చేస్తా అంటే అబ్బో ఇక్కడ పెద్దమ్మవార్లు దొమ్మర్లు రోగాలు రాకుండా ఉండటానికి, ఈ ఊరికి ఉపద్రవం రాకుండా ఉండటానికి ఇక్కడ హోమగుండం వేస్తున్నామయ్యా అని చెప్పేవారు. అగ్నిగుండం వేస్తున్నానయ్యా, మన గుండాలు కాపలా కాస్తుండ్లా అన్నారు. అంటే అక్కడ భక్తులకి స్వామివారి మీద అపారమైన నమ్మకంతో స్వామివారు మన గ్రామాన్ని కాపాడుతున్నారని అచంచలమైన నియమనిష్టలతో స్వామివారు ఆ గ్రామంలో ఉన్నంతసేపు స్వామివారి యొక్క పూజ కార్యక్రమాన్ని చూస్తూ దాంట్లో నిమగ్నమై మా ఊరిని ఆ పరమాత్మ స్వరూపుడు భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారు కాపాడుతున్నారని ఆ గ్రామంలోని ప్రజలు, పిల్లలు, పెద్దలు, వృద్ధులు అందరూ సంబరపడేవారు. స్వామివారికి ఏ పదార్థం పెట్టినా, లడ్డు పెట్టినా, ఏం పెట్టినా దాంట్లో కొంచెం కారం కలుపుని తినేవారు. ఎందుకంటే నాలుగుకి రుచి చూపించకూడదయ్యో అనేవాళ్ళు. పదదాకా నాలుగుకి రుచి చూపించకూడదయ్యో అని చెప్పి ఆ పదార్థాన్ని అలా ఆరగించేవాళ్ళు. అందుకని ప్రతి ఒక్కళ్ళం కూడా ప్రతిదానికి మనం వ్యసనం పరులు కాకుండా స్వామివారు చూపించిన ఈ యొక్క మార్గాన్ని మనం తెలుసుకుంటే
మన జీవిత గమనం చాలా బాగుంటుంది. అందుకని ప్రతి ఒక్కళ్ళం కూడా కొన్ని వ్యసనాలకు దూరంగా ఉంటే ఆ పరమాత్ముడి యొక్క మార్గంలో మనం దగ్గరగా ఉంటాం. ఆ పరమాత్ముడి యొక్క మార్గం దగ్గరగా ఉంటాం. ఈ యొక్క విధానం మనం గుర్తిస్తే దాని యొక్క ఫలితాన్ని పొందుతాం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి అభయోగంటాపురం సంఘం జాగర్లమూడి. తెనాలి నుండి సంగంజాలం గ్రామం 7 కిలోమీటర్లు. తెనాలి నుండి గుంటూరు వైపు వెళ్ళే మార్గంలో సంగంజాలం గ్రామం ఉంది. ఆ గ్రామంలో భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి అభయోగంటాన్ని దర్శించి ఆ అభయోగంలో ప్రతినిత్యం హోమగుండం యొక్క జ్యోతి స్వరూపంలో ఉన్న భగవాన్ వెంకయ్య స్వామిని దర్శించండి. ఆ భగవాన్ వెంకయ్య స్వామి సంపూర్ణమైన అనుగ్రహాన్ని పొందండి. ఓం నారాయణ. మీ గంగాధర స్వామి.